ఆమె ఓవర్ స్పీడ్ తో ఒక అమ్మాయికుడిని చంపేసింది. తరువాత కట్టుకథలల్లింది. చివరకు ఆమె బండారం మొత్తం బయటపడింది. 2 నెలల కిందట ఢిల్లీలో జరిగిన హిట్ అండ్ రన్ కేసులో షాకింగ్ నిజాలు బయటపడుతున్నాయి. ఇందుకే పోలీసులు సబ్మిట్ చేసిన ఛార్జ్ షీట్ లో ఏముంది? గతేడాది సెప్టెంబర్ 24 మధ్యాహ్నం 1:30 ఢిల్లీ రింగ్ రోడ్ ఒక్కసారిగా రక్తంతో నిండిపోయింది. 50 కిలోమీటర్ల స్పీడ్ లిమిట్ ఉన్న రోడ్డుపై 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఒక BMW దూసుకొచ్చింది. మెట్రో పిల్లర్ ను ఢీకొట్టి బోల్తాపడ్డ BMW ఆగాల్సిన చోట ఆగలేదు. నవజోత్ సింగ్ అనే ఒక ప్రభుత్వ అధికారి పైకి దూసుకెళ్లింది. BMW కారు చిత్రమైపోయింది. నవజోత్ సింగ్ తీవ్ర గాయాలతో చనిపోయాడు. ఘటన జరిగి 2 నెలలైనా ఢిల్లీ వాసులు ఈ విషాదాన్ని మర్చిపోలేదు. ఇప్పుడు ఈ కేసులో పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఛార్జ్ షీట్ లో సంచలన నిజాలు బయటకొచ్చాయి. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఒక భయంకర నిజాన్ని బయటపెట్టింది. నవజోత్ సింగ్ అక్కడికక్కడే చనిపోలేదు. కనీసం 15 నిమిషాలు బతికే ఉన్నారు. అంటే సహాయం అందితే బతికే ఛాన్స్ ఉంది. ప్రమాద స్థలం నుంచి AIIMS ట్రామా సెంటర్ కేవలం 10 నిమిషాల దూరంలోనే ఉంది. అది కాకుంటే పక్కనే ఢిల్లీ కంటోన్మెంట్ హాస్పిటల్ మరో ఆప్షన్. కానీ ఎవ్వరూ కూడా నవజోత్ సింగ్ కు తక్షణ సహాయం అందించలేదు. బదులుగా 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్న నర్సింగ్ హోమ్ కు తీసుకెళ్లారు. అప్పటికే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. ఇక్కడ ఇంకో షాకింగ్ పాయింట్ ఉంది. ప్రమాదం జరిగిన కొద్ది నిమిషాల్లోనే అంబులెన్స్ వచ్చింది. పారామెడికల్ సిబ్బంది కూడా ఉన్నారు. కానీ నిందితురాలు అంబులెన్స్ సహాయం వద్దంది. బాధితుడు చనిపోతాడని తెలిసినా వైద్య సహాయం అందించాలన్న స్పృహ లేకుండా తనకు తెలిసిన హాస్పిటల్ కు తీసుకెళ్లింది. ఆ హాస్పిటల్ యాక్సిడెంట్ స్పాట్ కు 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. అయినా అక్కడికే నిందితురాలు గగన్ ప్రీత్ బాధితుడు నవజోత్ ను తీసుకెళ్లింది. అందుకే చనిపోయాడని రిపోర్ట్ చెప్తోంది. కథ ఇక్కడితో అయిపోలేదు. కేసు నుంచి తప్పించుకునేందుకు నిందితురాలు గగన్ ప్రీత్ చేయాల్సిన డ్రామా అంతా చేసింది. తనకు తెలిసిన హాస్పిటలే కావడంతో తన ఇష్టారాజ్యంగా నడిచింది. ఆమెకు స్వల్ప గాయాలైనా కూడా ICUలో అడ్మిట్ అయింది. ఇదంతా ప్లాన్ ప్రకారం నడిచిన డ్రామా అని నవజోత్ సింగ్ కుటుంబ సభ్యులు ఆరోపించారు. తెగదో ఆసుపత్రి రికార్డుల్లో కూడా మార్పులు జరిగినట్లు, కేసు తారుమారు చేసేందుకు కూడా ప్రయత్నించినట్టు తెలుస్తోంది. ఈ కోణంలోనే దర్యాప్తు కొనసాగుతోంది. ప్రస్తుతం పోలీసులు 400 పేజీల ఛార్జ్ షీట్ ను కోర్టుకు అందించారు. ఇప్పుడిప్పుడే నిజాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి.